నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఏపీలో జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన లిక్కర్ కుంభకోణం రాష్ట్రంలో సంచలనమైంది. రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా సంచలనమైంది. అయితే తవ్వే కొద్దీ చాలా విషయాలు వెలుగు చూస్తా ఉన్నాయి. లంచాలతో వచ్చిన సొమ్ముతో భారీగా ఆస్తులు కొనుగోలు చేయడం, కొన్ని వ్యాపారాల్లో భాగస్వాములు అవ్వడం, ఈడీ కూడా దూకుడు పెంచిందని చెప్పొచ్చు. విజయసాయి రెడ్డిని ప్రశ్నించింది. అలాగే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పిఏ కేఎన్ఆర్ కూడా చాలా ఆస్తులు, వాళ్ళ అమ్మా నాన్న టిఫిన్ బండి నిర్వహించేవారు. కానీ ఒక 20 కోట్ల దాకా ఆస్తులు అతని భార్య పేరిట ఉండడం, ఆయన కూడా బినామీలు ఉండడం ఒక రకంగా అసలు మైండ్ బ్లోయింగ్ అనమాట. ఈ సన్నివేశాలను చూస్తా ఉంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా లిక్కర్ కుంభకోణంలో ఇంత దారుణం జరిగిందని చెప్పి చర్చించుకుంటా ఉన్నారు. దీని పట్ల మీ అభిప్రాయం ఏంటి? కేఎన్ఆర్ అంటే ఏంటండి? కె నాగేశ్వర్ రెడ్డి. అలా చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు సాక్షి ఒక దాన్ని సిలబస్ సెట్ చేసింది. సపోజ్ నా పేరు శ్రీనివాసరావు అనుకోండి, శ్రీనివాసరావు చౌదరి లేదా శ్రీనివాసరావు నాయుడు అంటూ అలవాటైంది. మనం అలా చెప్పవచ్చు, ప్రేక్షకులు కోపం అవుతుంది. అలాగే చెప్పాలి, వాళ్ళు ఫీల్ అవుతారు. కేఎన్ఆర్ కె నాగేశ్వర రెడ్డి అని చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి పిఏ గారు ఆయన. అటువంటిప్పుడు మనం నాగేశ్వర రెడ్డి గారు అని చెప్పాలి, కేఎన్ఆర్ వైఎన్ఆర్. ఇందులో ఆశ్చర్యం ఏముందండి? అక్కడ వీళ్ళు 3,000 కోట్లు అని చెప్తున్నారు సిట్టు, 30,000 కోట్ల పైన అని చెప్పి జనం అనుకుంటున్నారు. ఏంటి ఇది? ముడుపులు భాగోతం. అసలు భోగోతం ఇంకా ఉంది. ఇంకా ఉంది. డిజిటల్ పేమెంట్లు దొబ్బేసినవి ఉన్నాయి కదా, మరి దాని గురించి ఇంకా అందులోకి వెళ్ళలేదండి. ఇంకా అవి బాకీ హై. అదే 5 ఏళ్ళు కాదు, 10 ఏళ్ళు పడుతుంది. మామూలు దొంగోళ్ళు ఎట్లు. ఎందుకంటే వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ మామూలు వలన వేయకూడదు. వీళ్ళకి మామూలు వల వేస్తే కొరికేసి వెళ్ళిపోతాయి చేపలో. నైలాన్ వల వేయాలి. అంటే నైలాన్ వల వేయాలంటే ఇంకెక్కడ బెసకూడదు. దానివల్ల కొంచెం ఆలస్యం అవుద్ది, జాప్యం అవుద్ది. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ లోపల తోడలు కొడుతున్నారు, మమ్మల్ని ఏం పీకేరు, గవర్నమెంట్ వస్తుంది, మా గవర్నమెంట్ వాళ్ళు వచ్చి వస్తుంది, వాళ్ళ గవర్నమెంట్ మమ్మల్ని ఏం పీకేరు, మమ్మల్ని ఏం పీకలేదు, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళు. అయితే ఏం కంగారు పడదు. మీకు ఒక మేములాడి జ్వర రొక్కో అంటారు కదా, ఏదో వస్తుంది కదా, రొక్కో జ్వర రొక్కో అని ఇంకోటి చూపిస్తాడు కదా. అలాగా వీళ్ళకి కంగారు పడకు అని చెప్పాలి మనం. కంగారు పడకుండా తొందరపడకు, సుందరవాదన, నీకు టైం ఉంది అని చెప్పాలి. ఎందుకంటే ఒకటేంటంటే వాళ్ళు కోరుకున్నప్పుడు రౌండ్ వేయరు. వీళ్ళు ఎప్పుడు రౌండ్ వేయాలనుకుంటారో అప్పుడు వేస్తారు రౌండ్. ఈ దర్యాప్తు సాగుద్ది. సాగినంతకాలం వాళ్ళకి కింద మీద తడిసిపోతూ ఉంటుంది. ఇప్పుడు వచ్చి తలుపు కొడతారు. అర్థమైందా? ఆ భయాన్ని మానసికంగా అదొకటి పెడతారు. నెక్స్ట్ దర్యాప్తు జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి పిల్లికి చెలగాటం, ఎలక్కి ప్రాణ సంకటం. పిల్లి ఆడుకుంటూ ఉంటుంది దాంతో. ఎలకేమో ఎప్పుడు మింగేద్దరా బాబు అనుకుంటుంది. సేమ్ అలాంటిది వీళ్ళకి చెలగాటం కింద ఉంది. ఎక్కడ పోతాడో మొత్తం దొరికేది కదా. ఇప్పుడు ఫ్లడ్ లైట్లు వెలుగులు దొంగతనం చేసిన తర్వాత ఎక్కడ దోకుంటాడో. సార్, మీరు ఇలా అంటున్నారు. వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో అంత కీలకంగా అన్ని విషయాలు బయటపడ్డప్పటికి కూడా సునీత గారి పోరాటం దరిమిల అసలు జగన్మోహన్ రెడ్డికి ఏం కాలేదు. అదృశ్య శక్తులు అనుకోవచ్చు, కేంద్రంలో ఉన్న పెద్దలు కావచ్చు, అతన్ని చక్కగా కాపాడుతూ ఉన్నారు. మరి అతనికి మీరేమో ఇప్పుడు ఖచ్చితంగా అతనికి పనిష్మెంట్ ఉంటుంది, ఈ విచారణ తవ్వుతారంటున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డికి ఆ భయం కూడా ఉన్నట్టు కనిపించట్లేదు. ఆ భయం ఎక్కువైపోయింది. ఎందుకంటే అతను అక్రమాస్తుల కేసు, వివేకానంద రెడ్డి కేసుకి సెటిల్మెంట్ అయిపోయింది. ఎవరితో అవ్వాలి వాళ్ళతోటి. ఈ కేసులు సెటిల్మెంట్లు కుదరవు, ఆస్కారం లేదు. అర్థమైందండి. అంచేత బంధునాశనం, యుద్ధం అనివార్యం. కారాగార వాసమే అతని నివాసం భవిష్యత్తులో. ఇతనికి నాగేశ్వర రెడ్డి ఇతను పిఏగా ఉన్నాడు. అతను ఏదో చిన్న హోటల్ పెట్టుకున్నాడు, మధ్యతరగతి కుటుంబం అని కించపరచకండి అతన్ని. మధ్యతరగతి కుటుంబం కూడా కుటుంబమే. వ్యాపారం చేసుకున్నాడు. పేదవాడైనంత మాత్రాన అతనేమి పనికిరాని వాడు, లేకపోతే అవినీతి పడని చూడకూడదు. కష్టపడి పని చేసుకున్నాడు, బతుకుతున్నాడు. అయితే అతను జగన్మోహన్ రెడ్డి అని పత్రికలో జాయిన్ అయ్యాడు. తర్వాత అతను పిఏగా జాయిన్ అయ్యాడు. అదిగో అప్పటి నుంచి మొదలవుద్ది. ఎందుకంటే ఆ దరిద్రంలోకి ఎంటర్ అయిన తర్వాత మొదట్లో బాగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది, బాగా డబ్బు వస్తూ ఉంటుంది. అది అతనిది కాదు, ఎవరిదో ఇతని దగ్గర దాయాలి. మొదట మీకు మీ జీవన విధానం, మీ జీతం, మీతో మీరు బతుకుతూ ఉంటారు. ప్రతిరోజు మీరు ఒక క్యాష్ హ్యాండ్లింగ్ చేస్తున్నారు అనుకో, మీ వృత్తిలో భాగంగా, మీ పనిలో భాగంగా మీకు ఒక రకమైన చేతి నిండా డబ్బు ఉంటుంది అన్నట్టు అనిపిస్తుంది. ఖచ్చితంగా 100%. మీ చేతితో 10 లక్షలు 20 లక్షలు లెక్క పెట్టి లేదా చేతులు మారుతా మీరు ట్రాన్సాక్షన్ చేస్తున్నారు అనుకో, ఒక రకమైన ధైర్యం ఉంటుంది. కానీ అది మీది కాదని మీకు తెలుసు. కానీ చూసేవాడికి ఎంత డబ్బు ఉందరో వాడి దగ్గర అనుకుంటారు కదా. అలాగే ఇతని దగ్గర ఉన్న డబ్బు అంతా కూడా జగన్మోహన్ రెడ్డిదే, నో డౌట్. అందులో ఇతను ఒక్కడే హ్యాండిల్ చేయలేక మళ్ళీ ఇతను ఇంకో బెనామీని పెట్టుకున్నాడు. ఇతను ఒక్కడి మీద పెట్టుకోవడానికి కుదరదు కదా, అందుకని ఇంకో ఆడిని కూడా పట్టుకున్నారు.
అతను కూడా విచారణ చేస్తా ఉన్నారు. ఆల్రెడీ ఆ ఛార్జ్ షీట్ లో జగన్మోహన్ రెడ్డి పేరు ఉంది. నిన్న మొన్న చాలా మంది మా ఊరిని టచ్ చేయండి చూద్దాం అంటున్నారు. అతను ఏం టచ్ చేయరు, ఎత్తి లోపల పడతారు అంతే. టచ్ చేయాల్సిన అవసరం విచారణలో కూడా అసలు వాళ్ళు ఏ విషయాలు కూడా చెప్పట్లేదు, తెలియదు, గుర్తులేదు, మర్చిపోయి అన్నట్టుగానే అసలు వాస్తవాలను చెప్పట్లేదు. అంటే ఈడీ కానీ లేకపోతే సిట్ కానీ ఎందుకని గట్టిగా వాళ్ళని రాబట్టట్లేదు విషయాలు? కొన్ని విషయాలు బయటకు రావండి. ఎలాగంటే తెలియదు, గుర్తులేదు, మర్చిపోయి అనడం కొన్ని టకాలంలో ఫైల్ తీసి పెడతారు ముందు. అది చూసిన తర్వాత మౌనంగా ఉంటాడు. అయినా సరే మళ్ళీ తెలియదు, గుర్తులేదు, మర్చిపోయినలో ఒక 2 మానేస్తాడు, ఓ 2 అంటాడు, ఒకటి మానేస్తాడు, ఇంకో ఫైల్ తీసి పెడతారు. అప్పుడు ఈ తెలియదు, గుర్తులేదు అన్న దాంట్లో ఒకటి మానేస్తాడు. అర్థమైందా? తెలీదు అన్నది మానేసి గుర్తులేదు అంటాడు. పక్క ఆధారాలు సేకరించారు. అప్పుడు ఇంకోటి తీసి పెడతారు. అప్పుడు నోరు మూసుకుని ఒప్పుకుంటాడు. అర్థమైందా? ఆప్షన్ ఉండదుగా. చేత వాళ్ళు దర్యాప్తు, ఈ దొంగోళ్ళకి ఎన్ని తెలివితేటలు ఉంటాయి, దర్యాప్తు చేసేవాళ్ళు ఇంకెన్ని తెలివితేటలు ఉంటాయి. ఎట్టి పరిస్థితులు ఇప్పుడు చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఎంత పట్టుకుని లోపలేయాలనుకుంటే ఎంత సమయం అన్నా సహనంతో వేచి ఉండి మొత్తం దొరికిన తర్వాత వదిలిపెట్టకూడదు అనుకున్నప్పుడు అన్ని రకాలు బిగించేస్తారు. వీళ్ళు వదిలేద్దాం అనుకుంటే టపాల్మని ఎత్తేసి బెయిల్ వచ్చేది వెళ్ళిపోతారు. ఇప్పుడు తిరుగుతున్నాడుగా బెయిల్ మీద అలా తిరుగుతాడు. మీరు ఎవరైనా సరే ఒకటి ఆలోచించుకోండి, ఇతన్ని ఇంకా ఆ చట్టంలో ఇంక బయటకు రాకుండా ఇరికిస్తున్నారు. ఇరుక్కున్నాడు అతను. అతనే వెళ్ళిపోతున్నాడు లోపలికి అంటాను. అతని చుట్టూరు రెక్కలన్నీ కత్తిరించేస్తున్నారు వరుసగా. చివరికి అతను ఒకటే మిగులుతాడు. దూకుడు సినిమా చూసారా మీరు? సింపుల్గా చెప్తున్నాను. దూకుడు సినిమా క్లైమాక్స్ లో విలన్ వెనకాల 10 మంది పరిగెడతా ఉంటారు, హీరో వెనకాల వస్తూ ఉంటాడు. హీరో విలన్ ఏమనుకుంటాడు, వెనకాల 10 మంది ఉన్నారు పర్లేదు పరిగెడతా ఉంటాడు. హీరో ఏం చేస్తాడు, ఒక్కొక్కటి 2 పీక్ పక్క లాగేస్తూ ఉంటాడు. చివరికి వెళ్ళేటప్పటికి విలన్ కూడా నిర్మానుష్యమైన ప్రదేశం వెళ్ళిందరా, రా నా కొడుకు నీ పని చెప్తాను, ఒక్కడే కదా మేము 10 మంది ఉన్నాం వెనక్కి తిరుగుతాడు. వాళ్ళు ఎవరు ఉండరు, అక్కడే ఉంటాడు. వేరే బాబుని అడుగుతాడు, ఏం వదలని 2 పీక్. అలాగా ఇతను వెనకాల ఉన్న రెక్కలన్నీ కత్తిరించేస్తున్నారు. ఆఖరికి ఇతని ప్రాణంలో ప్రాణం, ఇతను దొంగ లెక్కల్లో సహాయకారి, ఇతను తోడు దొంగ, సహనిందితుడు, జైలు మేటు విజయసాయి రెడ్డి కూడా దూరంగా వెళ్ళినట్టు యాక్ట్ చేసాడు. అది కూడా కుదరలా. మళ్ళీ ఎన్ని రకాల నక్క వేషాలు వేసినా, తోడేలు వేషాలు వేసినా కుదరలా. వాళ్ళని కూడా ఈడీ దర్యాప్తు చేస్తుంది. అలాగే మోహిత్ రెడ్డిని ఈడీ చేశారు. వీళ్ళు ఈడీ అనేటువంటి పోము రక్త పింజర్లాడుతుంది. మామూలు పాస్మం కాటేస్తే సపాలమని పోతావు. రక్త పింజర్ కలిసింది ఒళ్ళంతా పొడపోళ్ళ కింద ఇడిపోద్ది. వీళ్ళు ఎవడో తప్పించుకోలేడండి. వీళ్ళు ఏంటంటే గర్వం, మమ్మల్ని ఎవడేం చేస్తాడు, ఎవడన్నా కొనేసుకోవచ్చు అనుకుంటున్నాడు. ఒక్కడ ఉంటాడు ఎవడో ఒకడో, లోకేష్ లాంటాడు. నువ్వేం చేసినా నిన్ను లోపల పెట్టేదని నిద్రడు. అది గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు అతను పిఏ గురించి మనం అవమానంగా మాట్లాడుతున్నాము, ఏం లేనోడు, ఇన్ని కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి అని. జగన్మోహన్ రెడ్డి అన్న ప్రపంచ కుబేరుడా 2004 ముందు ఇల్లు అమ్మేసుకుందాం అని చూసారు. మరి వాళ్ళు ఇన్ని కోట్లు ఎక్కడ వచ్చినాయి? సింపుల్, నువ్వు ఏ వ్యాపారం చేసావు వచ్చినాయి? ఎన్ని వందల బ్యాంకుల దగ్గర 100 రూపాయల కాగితం పాడే సూట్ కేసులు ఎత్తుకుపోయినా కానీ అంత సంపాదించలేవు నువ్వు. అంతకన్నా పెద్ద స్కాములు చేస్తుంటుంది. కానీ షార్ట్ పీరియడ్ లో అన్ని వేల కోట్లు, లక్షల కోట్లు సూట్ కేసులు ఎత్తుకుపోయే వాళ్ళు ఉంటారు, డబ్బులు ఎత్తుకుపోయే వాళ్ళు ఉంటారు కదా. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన చూస్తూ ఉంటాం. బ్యాంక్ దగ్గర 10 రూపాయలు పాడేసి అది చూసుకుని లోపు బ్యాగ్ అట్టిపోతూ ఉంటారు. అలాగా చిన్న దొంగలు చేస్తారు, 10 లక్షలు 5 లక్షలు దొరుకుతారు. అలాంటి ఎన్ని దొంగతనాలు చేస్తే కోట్లు. ఈ దొంగతనాన్ని మించిన దోపిడీ చేసేది. ఎన్ని జేబులు కొట్టేస్తే ఎన్ని డబ్బులు వస్తాయి. కాబట్టి మనం జేబు దొంగలతో పోల్చి వాళ్ళని అవమానించకూడదు. వాళ్ళేదో కడుపు ఆ రోజు బతకడం కోసం ఏదో చేస్తున్నారు. వీళ్ళు అలా కాదుగా సర్వ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి మట్టి పెళ్లలతో సహా పెకలించి తినేస్తున్నారు. ఈ నాగేశ్వర రెడ్డి కూడా 2 లక్షల రూపాయలు ప్రతి నెల జీతం, ముందు 10 నుంచి 15 వేల రూపాయలు సాక్షిగా వచ్చేవాళ్ళు. అదే జీతం అతనికి. ఆ జీతం డబ్బులు కాకుండా మిగతాదంతా జగన్మోహన్ రెడ్డిదే. ఇతను మళ్ళీ సొంతంగా ఇది నాదని అన్నాడు అనుకోండి, ఇతనికి ఏం చేస్తానంటే ఇలా రాసేసి టీసీ రాత్రి చూడండి, మీరు టికెట్ లేకుండా ట్రైన్ ఎక్కేసిన మీకు ఓచర్ రాత్రి కదా, అలా టికెట్ రాసి పంపేస్తాడు పైకి. సార్ విజయసాయి రెడ్డి రాజకేశ్ రెడ్డికి అన్ని తెలుసు అంటున్నాడు కానీ జగన్ పేరు చెప్పట్లేదు. అంటే రాజకేశ్ రెడ్డి ఎవరు? జగన్మోహన్ రెడ్డి మనిషే కదా. అంటే జగన్మోహన్ రెడ్డిని విమర్శించే ధైర్యం లేక రాజకేశ్ రెడ్డిని విమర్శిస్తున్నారు. అందరూ కలిపి రాజకేశ్ రెడ్డి మీద ఇప్పుడు ఆడు హింట్ ఇస్తున్నాడు, జగన్ వదిలేయండి, రాజకేశ్ రెడ్డిని ఒకరిని తీసుకుని మీరు పట్టుకుపోండి అని చెప్తున్నాడు. ఈ ముసలినక్ మాట ఎవడంటాడో తోడేళ్ళయి ఉరికాళ్ళు మాట్లాడతారండి. ఈ 2-3 ఏళ్ళు మాట్లాడతారు. 2009 తర్వాత వీళ్ళు జైల్లో కూర్చుని అందరూ కలిపి పేపర్ కవర్లో కొవ్వొత్తులు చేసుకుంటూ కూర్చుంటారు అందరూ. అంటే వాళ్ళ రాజకీయ జీవితం అందరూ జైల్లో పెట్టకూడదు. మళ్ళీ అన్ని జైలుకి సమానంగా సర్దేయాలి. కొంతమంది తీహార పట్టిపోతారు ఈడీ కేసులు ఉన్నవాళ్ళు. కాబట్టి మనం సేఫ్. మిగతా ఖైదీలు పడైపోతారు. లేకపోతే రాష్ట్రానికి కూడా పరివర్తన, పశ్చాత్తాపం కలిపి పరివర్తన వస్తుంది. జైల్లోకి వెళ్ళిన తర్వాత మనం తప్పు చేసాం, అలా చేసి ఉండాల్సింది కాదు, అలా చేయటం వల్ల కుటుంబానికి దూరం అయ్యాం, బిడ్డలకు దూరం అయ్యాం, లేదా మన వల్ల నష్టపోయిన కుటుంబాలు ఏమైపోయినాయి అన్న బాధ, పశ్చాత్తాపం వచ్చేస్తుంది.
వీళ్ళకి ఏ కోసాను ఉండదు. ఎస్ 16 నెలలు జగన్మోహన్ రెడ్డి గారు ఏ కోసాన పశ్చాత్తాపం పరివర్తన ఎందుకు రాదంటే ఈ దొంగలు అందరూ ఒక చోట ఉన్నారనుకో బలే చేసాం అని చెప్పుకుంటూ ఉంటారు. అప్పుడప్పుడు పెరోల్ మీద బయటికి వెళ్ళి వచ్చి లేకపోతే జైలు వాళ్ళు అందరినీ కొనేసుకుని అంచేత నేను ఏం చెప్తున్నానంటే వీళ్ళు ఆర్థిక మూలాలను దెబ్బకొట్టేలా వీడి మీద కేసు పడి విచారణలోకి వచ్చినట్టు మొత్తం లాగేసుకోవాలా. లాయర్ ఫీజులు కూడా లేకుండా చేసేయాలి. కాకపోతే ప్రభుత్వం పెట్టుకోవాలి. మీకు న్యాయ సహాయం కావాలా అని అడిగి న్యాయ సహాయం ప్రభుత్వం ఇవ్వాలి. ఈడీ ఆస్తులు జప్తు చేసే అవకాశం ఉందంటారా? ఆల్రెడీ జప్తు చేసిందండి. ఇప్పుడు మీకు 100 ఎకరాలు ఉంది, నా పేరును ఇంకోటి పేరును పెట్టింది అలాగే ఉంటది కదా, అది జప్తు చేసినా కానీ నాది వాడేస్తారు. ఓకే, ఇప్పుడు వీళ్ళు బంగారం కొనేసుకున్నారు, ఎంత అని పట్టుకెళ్తారు? వాళ్ళు ఆల్రెడీ ఇతర దేశాల్లో దాచాడు కదా పట్టుకెళ్ళి. అందుకనే పట్టు కొట్టేసైనా సరే చెప్పించాలా. వీళ్ళు దేశం వెళ్ళి వచ్చిన దేశానికి వెళ్ళి ఎంక్వైరీ చేసి అక్కడ ఇంటర్పోల్ ద్వారా దర్యాప్తు చేయించి ఆ డబ్బంతా సీజ్ చేయించాలా. చాలా పెద్ద టాస్క్ ఇది. అది జరుగుతుంటారా సార్? మనం కోరుకుంటున్నామండి, జరిగితే జరగచ్చు. ఏమవుద్ది, ఒకసారి నేను సింగిల్ డిజిట్కి వచ్చేస్తాడన్నాను, ఇంచుమించుకు వచ్చేసాడు కదా, అలా జరిగితే జరగచ్చు. ఏముంది, ఈ బెడదొద్దురా బాబు మనకి న్యూస్ సెన్స్ అనుకుంటే చేస్తారు, డెఫినెట్గా చేస్తారు. ప్రతిసారి ఒక్కొక్క కర్ర ప్రతిసారి అడ్డమవుతుంది అనుకో, మీకు ఏం చేస్తారో తీసి ఆతర పడతారు కదా. అయితే